మూర్తి అనుకున్నట్టు పథకం ప్రకారం పేరయ్య చేత వాళ్ళు శశిధర్కి చెప్తారు. అది విని అతని కళ్ళు ఆనందంతో మెరిసిపోతాయి. పెళ్లి కొప్పుకున్నాడు. శశిధర్కి సితారకి పెళ్లి జరిగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. కూతురికి పెళ్లి జరగడంతో చాలా సంతోషపడిపోతారు సితార తల్లిదండ్రులు. తనకి పెళ్లైందనే సంతోషం కంటే కూడా తన భారం తల్లిదండ్రులకి దిగిపోయిందని ఆనందమే ఎక్కువగా ఉంది సితారలో. పెళ్లికి వచ్చిన శాంభవి సితారతో, నీ ఆర్థిక స్థాయికి ఏదో కూలి పని చేసుకునేవాడు దొరుకుతాడనుకున్నానే, కానీ ఉద్యోగం చేసేవాడు దొరికాడు. అదృష్టవంతురాలివి. శాంభవి నోటి నుండి వచ్చిన అదృష్టవంతురాలివి అనే మాట ఆ పక్కన నిలబడి తన స్నేహితులతో మాట్లాడుతున్న శశిధర్ చెవిన పడింది. ఎవరు అదృష్టవంతురాలని ఎవరి గురించో మాట్లాడుతున్నారు? నేనేనండి, మీ భార్య చాలా అదృష్టవంతురాలని చెప్తున్నాను. అలాగా అని పొంగిపోతాడు శశిధర్. ఆ పేరయ్య చెప్పింది నిజమే. ఇప్పటి వరకు అప్పుడప్పుడు కాస్త సందేహంగా ఉండేది, కానీ ఇప్పుడది తీరిపోయింది. ఒరే శశిధర్, తొందరలో నీకు గొప్ప అదృష్టం పట్టబోతుందిరా అని లోపల తెగ సంబరపడిపోతూ తన స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. శశిధర్ స్నేహితుడొకడు, ఇదేంట్రా, కట్న కానుకలివ్వలేని పేదింటమ్మాయిని పెళ్లి చేసుకున్నావు? అసలే నీకు డబ్బు పిచ్చ ఎక్కువ కదా. డబ్బున్న సంబంధాలు చేసుకోవాలని తెగ ప్రయత్నం చేస్తావు. అలాంటిది ఇలాంటి పెళ్లి చేసుకున్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉందిరా. నమ్మబుద్ధి కావట్లేదు. నమ్మబుద్ధి అయ్యేదేముందిలే, ప్రయత్నం చేసి చేసి అలసిపోయింటాడు. ఆ అదృష్టం మనకు రాసి పెట్టలేదులే అనుకుని కాంప్రమైజ్ అయిపోయి దొరికిన అమ్మాయిని చేసుకొని అడ్జస్ట్ అయిపోతున్నాడు. ఎందులోనైనా అడ్జస్ట్ అవుతాను గాని ఆ కోరిక విషయంలో మాత్రం అస్సలు అడ్జస్ట్ అవ్వడం అనేది జరగదురా. ఇప్పుడు జరిగింది కదరా, కళ్ళ ముందు కనిపిస్తుంటే మళ్ళీ ఎలా మాట్లాడుతున్నావు? మీకు తెలియంది, మీకు కనిపించింది ఇంకొకటుంది. అది నా కోరిక తీరుస్తుంది. అందుకే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఏంటో అది? అదృష్టం. ఆ అని అర్థం కానట్టు ముగ్గురు నోళ్లు తెరిచారు. అవునరా, ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. తనని పెళ్లి చేసుకున్న వాళ్ళు పెద్ద కోటీశ్వరులైపోతారు. ఇద్దరు స్నేహితులు వింతగా ఒకరినొకరు చూసుకున్నారు శశిధర్ మాటలు విని. ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలైతే మరి పేదరాలుగా ఎందుకుంది? ధనవంతురాలే అవ్వచ్చు కదా అని అడిగేసరికి శశిధర్కి కూడా అనుమానమొచ్చింది. మనసులో, నిజమే కదా, వీడి ప్రశ్నలో కూడా అర్థముందిలే అని గబగబా అక్కడే ఉన్న పేరయ్య దగ్గరికొస్తాడు. అవును పేరయ్య, నువ్వు చెప్పినట్టు ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలైతే తనెందుకు ఇన్నాళ్ళు పేదరాలుగా ఉంది? శశిధర్ అనుకోకుండా అడిగిన ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక కంగారు పడిపోతాడు పేరయ్య. మనసులో, ఇప్పుడు ఏ సమాధానం చెప్పాలరా దేవుడా? అయినా పెళ్లి చేసుకునే వరకు రాని ఆలోచన ఇప్పుడొచ్చిందేమిటి? పేరయ్యా, సమాధానం చెప్పకుండా మీలో మీరు కొనుక్కుంటారేంటి? అది అది అంటూ తన సమయస్ఫూర్తికి పదును పెడతాడు. అప్పుడు తటాలున తగులుకుంది మెరుపులాంటి ఒక ఆలోచన. గుర్తొచ్చిందండి. ఆడపిల్లల అదృష్టం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కన్నవాళ్లకి ఉపయోగపడేలా, రెండు కట్టుకున్నవాడికి ఉపయోగపడేలా. ఆ అమ్మాయి అదృష్టం కన్నవాళ్లకి ఉపయోగపడదు, కట్టుకున్నవాడికి మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకన్నమాట. ఆ మాట వినగానే, అలాగా అంటూ ప్రాణం తిరిగొచ్చినట్టు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు శశిధర్. బతికిచ్చావు పేరయ్యా, భయపడిపోయాను నా అదృష్టం పోయిందేమోనని అని అంటాడు. అప్పుడు పేరయ్య మనసులో, వామ్మో, నిజం తెలిస్తే ఈ శశిధర్ నా తాట తీస్తాడేమో అని లోపల భయపడతాడు. సితార సంతోషంగా అత్తారింట్లో అడుగుపెడుతుంది. శశిధర్ తన భార్యతో, నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టం తెలుసా అని సితారని చేసుకున్నందుకు రాబోయే అదృష్టాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాడు. భర్త తనని పెళ్లి చేసుకోవడానికి గల కారణం తెలియని సితార తన భర్తకి తనంటే చాలా ఇష్టమనుకుని భ్రమపడింది. మీలాంటి భర్తకి భార్యనవటం నా అదృష్టం కూడానండి. నా అదృష్టందేముందిలే, నీ అదృష్టమే మరీ ముఖ్యమిప్పుడు. ఏంటండి, పెళ్లైన క్షణం నుండి మిమ్మల్ని గమనిస్తున్నాను. అదృష్టం అదృష్టమంటూ ఎక్కువగా ఆ మాటే కలవరిస్తున్నారు.
అమ్మో, ఇప్పుడు దీనికి నిజం చెప్తే అది ఆసరాగా చేసుకొని నా నెత్తినెక్కి కూర్చుంటుందేమో, ఎవడికి తెలుసు. అందుకే దీనికి ఇప్పుడే తెలియనివ్వకూడదు. ఏంటండి నేను అడుగుతుంటే ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదులే. అని మాట దాటేస్తాడు. హాల్లో కూర్చుని ఉంది పూర్ణమ్మ. అప్పుడే భర్త మూర్తి ఆమె దగ్గరికొస్తాడు. ఏంటోయ్, చాలా ప్రశాంతంగా ఉన్నావు. ప్రశాంతంగా కాక ఇంకెలా ఉంటాను? నా భారం కాస్త దిగిపోయింది కదా. అవునవునులే. మన అబ్బాయి జీవితాంతం పెళ్లి పెటాకులు లేకుండా బ్రహ్మచారిగా మిగిలిపోతాడేమోనని భయపడ్డానయ్యా. వీడసలు ఈ పెళ్లికి ఒప్పుకున్నాడంటే ఇప్పటి వరకు నాకు నమ్మశక్యంగా లేదు. ఆశ్చర్యంగానే ఉంది. ఆ దేవుడే మన బాధ ఆలకించి వాడి మనసు మార్చేశాడేమో. మార్చింది దేవుడు కాదు, నేను. మీరా? అవును. అర్థం కాలేదు నాకు. పేరయ్యతో కొడుక్కి తను చెప్పమన్న అబద్ధం గురించి చెప్తాడు పూర్ణమ్మతో. ఏంటి, అబద్ధమాడి పెళ్లి చేశారా అని కంగారు పడిపోయింది పూర్ణమ్మ. ఎందుకే అంత భయం? భయం కాక మరేంటి, రేపు వాడికి నిజం తెలిస్తే? ఎలా తెలుస్తుంది? అయినా నేను చెప్పించిన అబద్ధం కంటికి కనిపించేదైతే భయపడాలి, కానీ కనిపించని భవిష్యత్తుకు సంబంధించింది. దానికి భయపడడం ఎందుకు చెప్పు? ఏమో, ఆ అమ్మాయి అదృష్టవంతురాలు కాదని వాడికి ముందు ముందు రోజుల్లో తెలిసిపోతే? దానికి ఒక పరిష్కార మార్గం ఉంది, వాణ్ణొప్పించడానికి. ఏంటది? అదృష్టం అనేది 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకో వచ్చేది కాదని, జీవితకాలంలో ఎప్పుడైనా రావచ్చని, అది ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో వస్తుందని చెప్దాం. అప్పుడు నేను చెప్పించిన అబద్ధాన్ని వాడెప్పటికీ కనుక్కోలేడుగా. మీరు చెప్పింది కూడా నిజమే, కానీ అని మళ్ళీ అనుమానం వ్యక్తం చేయబోతుంది. ఇక కానీ గీని ఏం లేదు, ప్రశాంతంగా ఉండు. ఎప్పుడో జరగబోయేది అసలు జరుగుతుందో లేదో కూడా తెలియని దాని గురించి ఇప్పుడేందుకే గాబరపడతావు? సర్లేండి. పెళ్లైన మరుక్షణం నుండే తనకి దక్కబోయే అదృష్టం గురించి ఊహించుకుంటూ కలలు కంటున్నాడు శశిధర్. త్వరలో తను పెద్ద కోటీశ్వరుడు కాబోతున్నాడని ఆఫీస్లోని తన కొలీగ్స్కి, తన ఊళ్ళో వాళ్లందరికీ చెప్పుకుంటాడు. అదృష్టం తనని ఏ రూపంలో వచ్చి వరిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తుంటాడు. అలా 6 నెలలు గడుస్తాయి. కాని ఏ అదృష్టం తన తలుపు తట్టకపోవడంతో పేరయ్య దగ్గరికొస్తాడు. పేరయ్య గారు, పెళ్ళై 6 నెలలైనా ఏ అదృష్టమూ నా గడప తొక్కలేదు ఇంకా. తొక్కుతుంది బాబూ, కంగారు పడకండి. అసలు అదృష్టం వచ్చే జాడ కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదు. బాబూ, అదృష్టం అనేది అదృశ్య శక్తి కాదు కదా, తెల్లవారేసరికి మాయామంత్రం వేసినట్టొచ్చి పడిపోవడానికి, డబ్బుల కట్టల రూపంలో మీ ఇంటికి నడుచుకుంటూ రావడానికి. ఆ అదృష్టం నిన్ను వెతుక్కుంటూ రావాలంటే దానికి మీ చిరునామా తెలియాలి కదా. అదేమైనా మనలాగా మనిషా చిరునామా తెలియడానికి? కాకపోయినా ఆ అదృష్టం నీ దగ్గరికి రావాలంటే దానికి నిన్ను చేరుకునే ఏదో ఒక మార్గాన్ని నువ్వు చూపించాలి కదా బాబూ. అంటే నువ్వేమీ చెయ్యకుండా ఇంట్లో కూర్చొని అదృష్టం రావాలంటే రాదు. ఏ లాటరీ టికెట్ కొనడమో, ఏదైనా వ్యాపారం మీద పెట్టుబడి పెట్టడమో, అలా ఏదో ఒకటి చేస్తే అక్కడ నీకు అదృష్టం కలిసొస్తుంది. నువ్వు పెట్టిన పెట్టుబడి పెట్టిన దానికి ఊహించిన దానికంటే ఎక్కువగా తిరిగొస్తుంది. ఓ, అదా సంగతి. ఈ ముక్క అప్పుడే మీరు నాతో చెప్పుంటే ఈ పాటికే కోటీశ్వరుడిని అయిపోయేవాణ్ణి. ఇప్పుడు కూడా ఆలస్యం అయిపోయిందేమీ లేదులే బాబూ. శశిధర్ ప్రతి నెల జీతం మొత్తం ఖర్చు పెట్టి భార్య చేతుల మీదుగా బోలెడని లాటరీ టికెట్లు కొనిపిస్తుంటాడు. ఇవెందుకండి? ఎందుకేంటి, రాత్రికి రాత్రే పెద్ద కోటీశ్వరులం అవ్వాలంటే లాటరీ ఒకటే సులువైన మార్గం. నా చేతుల మీద ఎందుకండి? మీరు కొనుక్కోండి వెళ్ళి. లేదు లేదు, నీ చేతుల మీదే కొనాలి. అప్పుడే మనకు అదృష్టం వరించి లాటరీ తగులుతుంది. రోజు రోజుకి మన అబ్బాయికి పిచ్చి బాగా ముదిరిపోతుందయ్యా. నిజంగానే వాడికి అదృష్టం కలిసొచ్చి కోటీశ్వరుడు అవుతాడని అనుకుంటున్నాడు. అప్పుడు ఏదో ఒక అబద్ధం చెప్పి వాడికి పెళ్లి చేసేస్తే అన్ని సమస్యలు సర్దుకుంటాయనుకున్నా, కానీ ఇలా జరుగుతుందనుకోలేదే. మరిప్పుడేం చేద్దామయ్యా?
అదే అర్థం కావట్లేదు. ఇంకా ఆలోచించకండి, నిజం చెప్పేయటం మంచిది. లేకపోతే ఆస్తి మొత్తం, జీతం మొత్తం వాడు లాటరీ టికెట్లకే ఖర్చు చేసేలా ఉన్నాడు. ఇప్పుడు చెప్తే ఏం చేస్తాడోనని భయంగా ఉంది. చేసేదేముంది, వాడు మనల్ని ఏం చేసినా ఎన్ని మాటలన్నా పడటమే. నా భయం నా గురించి కాదు, కోడలి గురించి. నిజం తెలిసాక డబ్బు మీద ఉన్న పిచ్చితో కోడల్ని వదిలేస్తాడేమోనని నా భయం. మరిప్పుడెలాగయ్యా? ముందు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యిలాగుంది మన పరిస్థితి. మూర్తి కొద్దిసేపు ఆలోచించి, ఏదైతే అదయ్యిందే, నిజమే చెప్పేస్తాను. తర్వాత చూద్దాం ఏం జరుగుతుందో. దాన్ని బట్టి మనం కూడా ఏం చేయాలో ఆలోచిద్దాం. నాక్కూడా అది తప్ప మనకింకో దారి లేదనిపిస్తుంది అని ఇద్దరు కొడుకు దగ్గరికి వస్తారు. ఒరేయ్ శశిధర్, నీకొక నిజం చెప్పాలి. ఏంటి నాన్నా? కోడల్ని పెళ్లి చేసుకుంటే నీకు అదృష్టం కలిసొస్తుందని నీతో పేరయ్య చేత చెప్పించాన్రా. నువ్వు అదే నిజమనుకొని డబ్బు మొత్తం ఇలా లాటరీ టికెట్లకి ఖర్చు చేస్తున్నావు. అది విని షాక్ అవుతాడు శశిధర్. భర్త తనని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని తెలిసి సితార కూడా షాక్ అయింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.